ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ సమాధానం కలుగున గాక. ఆమేన్. ప్రియులారా, లేఖనాల ప్రకారము క్రీస్తు జనన దినాన్ని గురించి మనము పరిశీలన చేసినట్లయితే పర్ణశాలల పండుగలలో ఆయన పుట్టినట్టుగా లేఖనాధారాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే లేఖనాల ప్రకారము క్రీస్తు పుట్టాడు, లేఖనాల ప్రకారం ఆయన మరణించాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారమే ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము సమస్తము కూడా లేఖనాల ప్రకారమే జరిగాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే పండుగ పాత నిబంధన పండుగలు కూడా క్రీస్తులకు ముడిపెట్టబడ్డాయి. ఇక్కడ మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, కొలసీ 2:16, కాబట్టి అన్నపానముల విషయంలోనూ పండుగ, అమావాస్య, విశ్రాంతిలోని వాటి విషయంలో మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. పండుగ, అమావాస్య, విశ్రాంతిలోని వాటి విషయంలో తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. అంటే పండుగల యొక్క నిజ స్వరూపం కూడా క్రీస్తులో ఉన్నది. అంటే ముఖ్యంగా పాత నిబంధనలో 7 పండుగలు మనం చూస్తాం. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియన్ రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బోర్ల పండుగ, శృంగధ్వని పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినం, ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది చివరిది పర్ణశాలల పండుగ. ఈ పండుగలన్నీ కూడా లేవియాకాండం 23వ అధ్యాయం 34లో లేక 23వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే లేవియాకాండం 23వ అధ్యాయంలో ఈ పండుగల గురించి రాయబడింది. వాటి తేదీలు కూడా ఇవ్వబడ్డాయి. అంటే మొదటి నెల 14వ తేదీ పస్కా, తర్వాత 2వ దినం నుంచి అంటే 15 నుంచి పులి రొట్టెల పండుగ, లేక 16వ తేదీ ప్రథమ ఫలముల పండుగ. ఆ విధంగా ఆ 16 నుంచి 50 దినాలకు పెంతెకోస్తు పండుగ, తర్వాత 7వ నెల మొదటి దినాన శృంగధ్వని పండుగ, 7వ నెల 10వ తేదీన ప్రాయశ్చిత్తార్థ దినం, తమ పాపముల విషయమై ప్రాయశ్చిత్తార్థ దినం, పాపముల విషయం పశ్చాత్తాపడతారు. తర్వాత 7వ నెల 15వ దినము నుండి 7 దినాలు పర్ణశాలల పండుగ. కాబట్టి ఈ పాత నిబంధన పండుగలో ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఒక పాత నిబంధన పండుగలు ఒక నీడ, క్రీస్తుకు ఒక నీడ మాత్రమే, క్రీస్తుకి ఒక నీడ మాత్రమే. ఆ పండుగల యొక్క నిజ స్వరూపము క్రీస్తు మెస్సయ్యగా ఉన్నాడు. ఉదాహరణ, కొన్ని పండుగలు మనకు స్పష్టంగా తెలుసు. పస్కా పండుగ ఆయన మరణదినం. పస్కా పండుగ ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు మత్తయి సువార్త 26:2లో, నీకు 2 దినములకు పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబడటానికి అప్పగించబడతాడని ఆయన స్వయంగా చెప్పాడు. 2 దినాలకు పస్కా పండుగ వస్తుంది, అప్పుడు మనుష్య కుమారుని సిలువేయడానికి అప్పగించబడతాడు అన్నాడు. అంటే పస్కా పండుగ రోజు ఆయన సిలువ వేయబడతాడని ముందుగా చెప్పాడు, ప్రభువే చెప్పాడు. రెండవ సాక్ష్యము పిలాతు. పస్కా పండుగ రోజే ఆయన అంటాడు, నేను
ప్రతి పస్కా పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేయడం నాకు అలవాటు. నేను యూదుల రాజును విడుదల చేస్తానంటే యూదులు ఒప్పుకోలేదు. యూదుల రాజును కాదు, బరబ్బాను విడుదల చేయమని. మరి యూదుల రాజును ఏం చేద్దామంటే సిలువేడి అన్నారు. అందుకని వాళ్ళ కేకలకు గెలిచాయి కనుక పిలాతు పస్కా పండుగ రోజే క్రీస్తు అనబడిన మెస్సియాను సిలువేయడానికే అప్పగిస్తాడు. ఇది అంటే పస్కా పండుగ రోజే మరణించాడని చెప్పేదానికి ఇది ఒక ఆధారం. మూడవది, అపోస్తలుడైన పౌలు రాస్తూ క్రీస్తు అను మన పస్కా పశువు ఉదింపబడిన అంటాడు. క్రీస్తు అను మన పస్కా పశువు ఉదింపబడిన కొరింథీ పత్రికలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అందరికీ తెలుసు, క్రీస్తు మరణ దినము పస్కా పండుగ రోజు. అంటే పస్కా పండుగ ఎప్పుడంటే లేవియాకం 23వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో మొదటి నెల 14వ దినము నుండి 7 దినాల పస్కా పండుగ. కాబట్టి మొదటి నెల 14వ తేదీన మరి పస్కా పండుగగా దినాన ప్రభువు మరణించాడు. కాబట్టి నిజంగా ఈ పస్కా గొర్రెపిల్ల నిజస్వరూపం క్రీస్తు. ఆ పస్కా గొర్రెపిల్లకి నిజస్వరూపము క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు కూడా పస్కా పండుగ రోజే ఆయన మరణించాడు. అదే తండ్రి యొక్క నిర్ణయం. అంటే పస్కా పండుగ నిజస్వరూపం క్రీస్తు అయి ఉన్నాడు. తర్వాత 15వ తేదీ, మొదటి నెల 15వ తేదీ, ఆ దినం నుంచి పులియని రొట్టెల పండగ. నిజంగా ప్రభు కూడా ఆయన మరణానికి ముందే ఆయన రొట్టెను విరిచి నా శరీరం తీసుకొని తినండి, రక్తాన్ని ఇచ్చి, కాబట్టి ఇది క్రొత్త నిబంధన రక్తము, మీ అందరి పాపాల నిమిత్తం ఆయన ఆ క్రొత్త నిబంధన మధ్యవర్తిగా రక్తాన్ని చిందించారు. కాబట్టి రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం. నా శరీరం తిని నా రక్తము త్రాగు నిత్య జీవం గలవాడు. కాబట్టి ఆయన మరణం తర్వాత ఆయన శరీరాన్ని రొట్టెగా, ఆయన రక్తము ద్రాక్షరసంగా మనం తీసుకోవాలని చెప్పారు. కాబట్టి తర్వాత 16వ తేదీ, మొదటి నెల 16వ తేదీ ప్రథమ ఫలముల పండగ. అంటే క్రీస్తు 3వ దినాన ప్రథమ ఫలముగా చనిపోయినటువంటి వారిలో, మృతులలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. సమాధిలోంచి ప్రథమ ఫలముగా చనిపోయిన వారిలో మొట్టమొదటి వాడుగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడ్డాడు. కాబట్టి ఆ విధంగా పస్కా, తర్వాత పులియని రొట్టెల పండగ, తర్వాత ప్రథమ ఫలముల పండగ, ఈ విధంగా క్రీస్తులు నెరవేర్చబడ్డాయి. అలాగే ఈ 16వ దినం నుంచి, మొదటి నెల 16వ తేదీ నుంచి, అనగా ప్రథమ ఫలాల దినము నుండి, ప్రథమ ఫలముల పండగ లెక్క పునరుద్ధాన దినము నుండి 50 దినాలు లెక్కబెట్టి పెంతుకోస్తు పండగ ఆచరిస్తారు. 50 దినాల పండగ. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? అపోస్తలులకి 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతుకోస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ, అందరూ ఒక చోట కూడి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తుండగా అగ్ని జ్వాల అంటే నాలుకలుగా పరిశుద్ధాత్మ ఆ మేడగదిలో ఉన్నటువంటి అపోస్తుల మీద, ఆ స్త్రీ పురుషుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అంటే పెంతుకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలా? ఇది తండ్రి యొక్క చిత్తం. కాబట్టి అదేవిధంగా పెంతుకోస్తు రోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. తర్వాత 7వ నెల మొదటి దినాన శృంగధ్వని పండగ, బోర్ల పండగ. అనగా ఇది ప్రభు యొక్క 2వ రాకను సూచిస్తుంది. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. కాబట్టి ఈ యొక్క బోర్ల పండగ ప్రభు రాకడ, 2వ రాకను సూచిస్తుంది. తర్వాత 7వ నెల 10వ తేదీ ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినమున ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో చేరి తమ పాపాలు ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, దుఃఖపరుచుకోవాలా. అంటే ఆ విధంగా వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఏడ్చి మరి తమ పాపాలు ఒప్పుకొని దుఃఖపరుచుకుంటారు, తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతారు. కాబట్టి ఇది నిజంగా ప్రభు రాకడని ఎవరు ఎదుర్కొంటారంటే ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని
పాపాలు ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది ఎవరైతే మరి ఆయన రాకడికి సిద్ధపడతారో అట్టివారు ప్రభు రాకడిని ఎదుర్కొంటారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం ఏం చెప్తుందంటే, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడి పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొంది అపొస్తలుల బోధ సహవాసం రొట్టె విరుచుట్లో ప్రార్థన చేయుటలో ఎడతెగినటువంటి వారే ఆయన రాకడిని ఎదుర్కొంటారు. తర్వాత మొదటి నెల లేక 7వ నెల 15వ తేదీ నుండి పర్ణశాలల పండుగ. నిజంగా ఈ పర్ణశాలల పండుగలో వారు ఆ యొక్క ఖర్జూరపు మట్టలు చేతకు పట్టుకొని వారు ఉత్సహిస్తూ ఉంటారు. పరలోకంలో కూడా చేరినటువంటి వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని అక్కడ దేవుని సన్నిధిలో పరలోకంలో ఉత్సహిస్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి పర్ణశాల పండుగ పరలోకంలో జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా పరలోకం చేరిన తర్వాత అక్కడ దేవుని సన్నిధిలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని సన్నిధిలో సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఉత్సహిస్తాం. కాబట్టి ఈ యొక్క పర్ణశాలల పండుగ ఇది క్రీస్తు జన్మదినముగా ఉన్నది. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ అనేది పాత నిబంధన ప్రకారము దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి దినం. అయితే ఈ పర్ణశాలల పండుగ అనేది అంటే పెంతెకోస్తు పండుగ అనేది దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి దినము. అలాగే పర్ణశాలల పండుగ అనేది దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దినం. పాత నిబంధన ప్రకారము మోషే రాసిన ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం అంటారు. వీటిని మోషే రాశాడు. కానీ 10 ఆజ్ఞలు మాత్రం దేవుడే తన స్వహస్తాలతో తన వ్రేలుతో రాజ్య పలకల మీద రాసిచ్చాడు. కానీ ఈ ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా రాయబడింది. అది రాసి మరి లేవీయులకు ఇచ్చి, ఈ ధర్మశాస్త్రాన్ని మోషే రాసి లేవీయులకు ఇచ్చి, కాబట్టి పర్ణశాల పండుగ ఆచరించమంటాడు. పర్ణశాల పండుగలో ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించమంటాడు. అంటే మరి ఈ పర్ణశాల పండుగ దినాన మోషే రాసిన ధర్మశాస్త్రం ఇవ్వబడింది. పిల్లరా, ప్రతి పాత నిబంధనలు ప్రతి పండుగ కూడా సందర్భం లేకుండా దేవుడు ఇవ్వలేదు. పస్కా అనగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందిన దినం. పస్కా గొర్రె పిల్లలు వధించి విడుదల పొందిన దినము. అది పస్కా పండుగగా ఉన్నది. అనగా క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడినటువంటి దినము. అలాగే పులియని రొట్టెల పండుగ, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, అంటే రొట్టె ద్రాక్షరసం ఆయన శరీరంగా, ఆయన రక్తంగా మనం తీసుకోవాలి. ప్రథమ ఫలముల పండుగ అనగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడినటువంటి దినం. అలాగే పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ అనగా దేవుడు అగ్నితో దిగివచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చిన దినము. అలాగే పెంతెకోస్తు పండుగ దినము కూడా పరిశుద్ధాత్మ అగ్ని వలె ఆనాడు సేనాపతి మీదకి అగ్ని ఏ విధంగా దేవుడు అగ్నితో ఏ విధంగా దిగి వచ్చాడో, అలాగే సంఘం మీదకి పెంతెకోస్తు సంఘం మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది. ఆ రోజు కొండ మీదకి వచ్చింది. కానీ ఈరోజు అగ్ని విభాగింపబడి ఒక్కొక్కరి మీద, సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్కరి మీద అగ్ని దిగి వచ్చింది. అంతేకాదు ఆ రోజు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి సీనాయి పర్వతం దగ్గర. కాబట్టి ఈరోజు మేడగదిలో ఉన్నటువంటి అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత పేతురు పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడై పెంతెకోస్తు యూదులకు అదే పెంతెకోస్తు పండుగకు వచ్చిన యూదులకు 10 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. ఇది అపోస్తలుల 2వ అధ్యాయం 38 నుంచి చూసినట్లయితే ఈ 10 ఆజ్ఞలు కనబడతాయి. 1 మారు మనసు పొందుట, 2వది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట, 3వది పరిశుద్ధాత్మను వరం పొందుట, 4వది ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, 5వది అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది.
ఆరవది, మ్, మీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందండి. ఏడవది, అపోస్తుల బోధనే బోధించాలి. ఎనిమిదవది, సంఘ సహవాసం ఎదగాల. తొమ్మిదవది, రొట్టె విరుచుట, అనగా ప్రభు నేర్పిన ప్రకారం పాదములను కడిగి, ఒకరి పాదాల కడిగి రొట్టె ద్రాక్షరసంలో పాల్పంపులు పొందాలి. 10వది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 10 ఆజ్ఞలు, పాత నిబంధన 10 ఆజ్ఞలు మనకందరికీ తెలుసు. క్రొత్త నిబంధనలు కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవే మారు మనసు పొందుట ఒకటి, రెండవది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుట, మూడవది పరిశుద్ధాత్మని వరం పొందుట, నాలుగవది మూర్ఖులకి తరం వారి ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ. ఐదవది ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. అంటే మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ అనేది యూదులకు మాత్రమే కాదు, ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, పరలోకం చేరాలా అనుకునే ప్రతి ఒక్కరికి, ప్రతి దేశానికి, మనకు, మన పిల్లలకు, అందరికీ కూడా, దూరస్తులందరికీ, అంటే యూదులకు, అన్ని జనులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలా, బాప్తిసం పొందాలా, పరిశుద్ధాత్మను పొందాలి. కాబట్టి అందుకే ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. ఇక్కడ 5 ఆజ్ఞలు ముగిశాయి. 6వ ఆజ్ఞ, మీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందండి. ఈ లోకానికి వేరుగా జీవించాలి. 7వది, అపోస్తుల బోధ. అపోస్తులు ఏం బోధించారో, ఏమని సువార్త ప్రకటించారు, అదే సువార్త, అదే బోధన మనం బోధించాలి. 8వది, సంఘ సహవాసంలో ఎదగాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి సంఘములో సహవాసం చేయాలి. 9వది, రొట్టె విరుచుట, అనగా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. 10వది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రతి పండుగ, పాత నిబంధన ప్రతి పండగ కూడా క్రీస్తుకు ముడిపెట్టబడింది. అయితే చిట్ట చివరి పండగ, అనగా 7వ నెల మొదటి దినాన బూర్ల పండగ, అనగా ప్రభు రాకను సూచిస్తుంది. 7వ నెల 10వ తేదీ ప్రాయశ్చిత్తార్థ పండుగ దినము. ప్రతి ఒక్కరు కూడా తమ పాపముల విషయం పశ్చాత్తాపడాలా. 7వ నెల 15వ తేదీ నుంచి 7 దినాలు పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగ దినాన, అంటే పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే మోషే రాసిన ధర్మశాస్త్రము ప్రజలకు ఇవ్వబడింది. అందుకని పర్ణశాల పండుగ రోజు ప్రజలందరినీ, పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని సమకూర్చి పర్ణశాల పండుగలో ఆ 7 దినాలు కూడా వారికి అందరికీ ధర్మశాస్త్రం బోధించేవారు. ఎందుకంటే ఈ పర్ణశాల పండుగలోనే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంతేకాదు ఈ పర్ణశాల పండుగలోనే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడంటే పర్ణశాల పండుగ రోజు. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడైతే పాత నిబంధన ప్రకారము మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ క్రొత్త నిబంధన ప్రకారము, క్రొత్త నిబంధన క్రీస్తుని, కృపయు సత్యము మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తును, మెస్సియాను మనకు అనుగ్రహించిన దినమే పర్ణశాలల పండుగ దినము.